ఫార్ములా ఈ కార్ రేస్కు సంబంధించి ఏసీబీ అధికారులు ఏసీబీ కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఏ1గా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఏ2గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, ఏ3గా హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి, ఏ4గా స్పోర్ట్స్ కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వరరావు, ఏ5గా యూకేకు చెందిన ఎఫ్ఈఓ సంస్థను పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా 55 కోట్లను విదేశీ సంస్థలకు నేరుగా మళ్లించినట్లు అభియోగ పత్రంలో పేర్కొన్నారు. ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థతో ఒప్పందం చేసుకున్న నెక్స్ట్ జెన్ సంస్థకు బాధ్యతలు అప్పగించడం, దానికి ప్రతిఫలంగా ఆ సంస్థ నుంచి బీఆర్ఎస్కు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో 45 కోట్లు రావటం విడిపోకురలో భాగమేనని ఛార్జ్షీట్లో ఏసీబీ పొందుపరిచింది. ఫార్ములా ఈ కార్ రేస్కు సంబంధించి 2024 డిసెంబర్ 18న ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దీని ఆధారంగా ఈడీ సైతం మరో కేసు నమోదు చేసింది. ఈ మేరకు అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి, కేటీఆర్లను ఏసీబీ, ఈడీ అధికారులు విచారించారు. ఛార్జిషీట్లో కేటీఆర్ తదితరులు నిధుల దుర్వినియోగానికి, మోసానికి పాల్పడ్డారని, నేరపూరిత కుట్రలో భాగస్వామి అయ్యారని, ఇతరులకు లాభం కలిగించేలా ప్రవర్తించారని ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2023 ఫిబ్రవరిలో హుస్సేన్ సాగర్ వద్ద ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహించారు. దీని నిర్వహణకు బ్రిటన్కు చెందిన ఎఫ్ఈఓ, హైదరాబాద్కు చెందిన గ్రీన్కో అనుబంధ కంపెనీ నెక్స్ట్ జెన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ల మధ్య 2022 అక్టోబర్ 25న ఒప్పందం జరిగింది. ఈ మేరకు హుస్సేన్ సాగర్ పరిసరాల్లో సీజన్ 9, 10, 11, 12 రేసుల నిర్వహణ కోసం ట్రాక్ నిర్మాణం సహా ఇతర మౌలిక సదుపాయాలను ఎంఏయుడి కల్పించాలి. ఇక 2023 ఫిబ్రవరి 11న సీజన్ 9లో నిర్వహించారు. వివిధ కారణాలతో నెక్స్ట్ జెన్, ఎఫ్ఈఓ సంస్థల మధ్య విభేదాలు తలెత్తాయి. తమకు డబ్బులు చెల్లించకపోవడంతో కార్ రేసు నిలిపివేస్తున్నట్లు ఎఫ్ఈఓ సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందించింది. దీంతో అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాలతో అరవింద్ కుమార్ నేతృత్వంలోని ఎఫ్ఈఓ, ఎంఏయుడిల మధ్య 2023 అక్టోబర్లో మరో కొత్త ఒప్పందం జరిగింది. ఈ కార్ రేస్ నిర్వహణకు స్పాన్సర్ ఫీజు, పన్నులు కలిపి మొత్తం 110 కోట్లు చెల్లించాలని అగ్రిమెంట్లో పేర్కొన్నారు. మున్సిపల్ సేవలు, సివిల్ వర్క్స్ కోసం మరో 50 కోట్లు ఖర్చు చేసేలా అండర్టేకింగ్ తీసుకున్నారు. ఇలా హెచ్ఎండిఏ బోర్డుకు సంబంధించిన నిధుల నుంచి 160 కోట్లు మంజూరు చేసేలా ఒప్పందం కుదిరింది. ఈ నేపథ్యంలో సీజన్ 10 నిర్వహణ కోసం 2023 అక్టోబర్ 3, 11 తేదీల్లో హెచ్ఎండిఏ బోర్డు సాధారణ నిధుల నుంచి ఎఫ్ఈఓకు 45,61,60,625 రూపాయలకు విదేశీ కరెన్సీ రూపంలో బదిలీ చేశారు. ఇది ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా జరిగిందంటూ ఐటీ శాఖ హెచ్ఎండిఏకు 8.7 కోట్ల జరిమానా విధించింది. ఈ వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏసీబీ కేసు నమోదు చేసింది. ప్రాథమిక విచారణ తర్వాత హెచ్ఎండిఏ బోర్డు ఖజానా నుంచి మొత్తంగా 54,88,87,043 దుర్వినియోగమైనట్లు తన ఎఫ్ఐఆర్లో పేర్కొంది. మొత్తం 10 మందిపై కేసులు నమోదయ్యాయి. దర్యాప్తులో భాగంగా ఏసీబీ అధికారులు కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ రెడ్డిలను 2 సార్లు ప్రశ్నించారు. ఫార్ములా ఈ ఆపరేషన్స్ ప్రతినిధులను సైతం ఆన్లైన్లో విచారించారు.